Yes. Hi, my dear beautiful friends. I'm sorry, please forgive me. Thank you. I love you, all of you. ప్రీవియస్ సెషన్స్లో ప్రీవియస్ క్లాసెస్లో మనం మనీ సాధన అనే ప్రోగ్రామ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో దాని క్లాసెస్ కూడా మనకి ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఎవరైనా ఆ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ మంత్ 20th నుంచి మళ్ళీ న్యూ బ్యాచ్ జరుగుతుంది అనమాట. సో ఎవరైనా క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు. కాంటాక్ట్ అవ్వటానికి మాత్రం ఏమాత్రం సందేహించవద్దు అనమాట. అయితే ఎవ్రీడే 17th, 18th, 19th ఈ 3 రోజులు ఎవ్రీడే మార్నింగ్ 6 to 7 PM 6 to 7 AM వరకు ఓరియంటేషన్ క్లాస్ జరుగుతుంది అనమాట. సో అది ఫ్రీ క్లాస్ ఉంటుంది. సో ఎవరైనా క్లాస్కి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో దాంట్లో కంప్లీట్ అసలు ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఐ మీన్ స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ మనం దాంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకే, ఇప్పుడు మనం క్లాస్లో చెప్తాం, బట్ ఈ వీడియోస్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓన్లీ క్లాసెస్లో మనం ఇంకా డీప్గా వెళ్తాం. ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అనేది, బట్ ఇక్కడ మనం ఒక వీడియోస్ చూస్తాం, ఒక 2-3 వీడియోస్ అలా చూస్తూ ఉంటాం. బట్ అక్కడ ఎవ్రీడే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఒక ఫ్లోయింగ్ స్టేట్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అనేది ఎప్పుడు ఫ్లోయింగ్ స్టేట్లో ఉంటుంది. ఫ్లోయింగ్ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏదైనా హ్యాపీనెస్ వచ్చింది అనుకోండి, ఒక 2 hours మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఆ 2 hours హ్యాపీగా ఏదైతే ఆ సిచ్యువేషన్ ఉందో జస్ట్ అలా అయిపోయిందే అన్న భావన కలుగుతుంది. అంత తొందరగా అయిపోయిందా అనే విధంగా మనకు అనిపిస్తుంది. దట్స్ ద లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. అలానే ఉంటుంది అనమాట. అండ్ ఏదైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, జస్ట్ ఒక 1 hour మీరు బాధపడ్డారనుకోండి, అది అసలు ఒక 5 minutes కూడా తట్టుకోలేరనమాట. ఎందుకంటే అక్కడ స్టక్ అయింది ఎనర్జీ. స్టక్ మీన్స్ ఇక్కడ నువ్వు తెలుసుకోవాలి, వాట్ అబౌట్ సోల్, వాట్ అబౌట్ బాడీ, వాట్ అబౌట్ మైండ్ అని. సో ఇక్కడ తెలుసుకోవటానికి నీకు ఆ విధమైనటువంటి స్ట్రాంగ్గా హార్డ్గా నీకు అనిపిస్తుంది అనమాట. అయితే రైట్, ఓకే, ఎస్, అది ఫ్లోయింగ్ స్టేట్లో మనం ఉంటాం. మనం ఈ యొక్క వీడియోలో ఓకే, మనం జస్ట్ ఒక 10 minutes వీడియో మనం వాచ్ చేస్తాం. అదే క్లాసెస్లో అయితే మనం ఎవ్రీడే ఫ్లోయింగ్ స్టేట్లో ఉంటాం. ఫ్లోయింగ్ స్టేట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ విధంగా ఉంటుంది అనమాట. రైట్, ఓకే, ఈ వీడియోలో ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను వాట్ అబౌట్ మనీ సాధన ప్రోగ్రామ్ గురించి. రైట్, ఓకే. ఇప్పుడు మనీ అనే కాన్సెప్ట్ అసలు ఎందుకుంది, మనీ మనకి ఎందుకు అవసరం, డబ్బులు ఎందుకు అవసరం? రైట్, మనం డబ్బులు ప్రతిదానికి మనకు అవసరం. అయితే ఎలా వస్తాయి? మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పాం, లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అట్రాక్ట్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది. డబ్బులు కానీ, నీకు కావాల్సిన హెల్త్, కెరీరు, రిలేషన్షిప్, మనీ, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది అనమాట. మన 2 handsని కానీ చాపితే ఎంత ఉంటుందో మన యొక్క సోల్ ఇలా ఉంటుంది అనమాట. మన యొక్క చుట్టూ ఆరా అంటారు దాన్ని. అదే మన యొక్క సోల్ మధ్యలో ఈ బాడీ ఉంటుంది అనమాట. సోల్ బాడీని పట్టుకో ఉంటుంది. ఈ యొక్క ప్లేస్లో నీకు కావాల్సింది అంతా ఉంటుంది అనమాట. బట్ దాన్ని ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నామంటే మనం ఇది తెలుసుకోవాలి, బాడీ అంటే ఏంటి, సోల్ అంటే ఏంటి, మైండ్ అంటే ఏంటి. ఈ 3 వీటి గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో నీకు ఏం కావాలి ప్రతి ఒక్కదాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. అది డబ్బు అయినా కావచ్చు, హెల్త్, హ్యాపీగా ఉండటం, బాడీ చాలా స్ట్రాంగ్గా ఉండటం, బాడీ చాలా హెల్తీగా ఉండటం, కెరీర్లో మనం అలా ముందుకు వెళ్తూ ఉండటం, హ్యాపీ అండ్ ఫన్ అండ్ జాయ్గా వెళ్తూ ఉండటం, రిలేషన్షిప్స్ చాలా హ్యాపీగా ఉండటం జరుగుతుంది. ఏవి తెలుసుకున్నప్పుడు బాడీ అంటే ఏంటి, సోల్ అంటే ఏంటి, మైండ్ అంటే ఏంటి. రైట్, ఓకే, వీటి గురించి మనం తెలుసుకుంటే చాలు, ఎవ్రీథింగ్ మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఓకే, ఇప్పుడు మనీ సాధన ప్రోగ్రాంలో మనం క్లాసెస్లో చెప్తూ ఉంటాం, కొన్ని బ్యూటిఫుల్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ యొక్క వీడియోలో ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ నేను చెప్తానమాట. జస్ట్ 2 handsని ఇలా పట్టుకోండి. ఇక్కడ మనం ఈ టెక్నిక్ ప్రీవియస్ క్లాసెస్లో కూడా మీకు చెప్పున్నాను. ఏవైతే టెక్నిక్స్ యూజ్ చేస్తామో అదంతా కూడా డ్రామా,
అదంతా కూడా ఇల్యూషన్. బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ టెక్నిక్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, వాట్ అబౌట్ మైండ్? మైండ్ అనేది ఎలా ఉంటుంది? మైండ్ అనేది ఎలా ఉంటుంది? దానికొక ఫార్మ్ ఉండదనమాట మైండ్. దానికొక ఫార్మ్ అనేది ఉండదు. బట్ దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి మనం. ఎక్స్‌పీరియన్స్ చేయాలి, దాన్ని చూడగలగాలి. దాన్ని దాన్ని మనం ఎలా ఎక్స్‌పీరియన్స్ చేయగలం మైండ్ అనే దాన్ని. సో, దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయటమే ఈ యొక్క బ్యూటిఫుల్ టెక్నిక్ అనమాట. ఎప్పుడైతే మైండ్ అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తామో, అంటే దాని గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎవ్రీథింగ్ మనకి ఒక్కొక్కటి మనకు కావాల్సింది వచ్చేస్తూ ఉంటుందనమాట. సో, ఇప్పుడు నేను ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ చెప్తాను. ఈ టెక్నిక్ కానీ మీరు చేసినట్లయితే మన మైండ్ దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. మన మైండ్ ఏంటి? ఓకే. ఎలా ఉంటుంది అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తామనమాట. రైట్? ఓకే. జస్ట్ కామ్ అయిపోండి. 2 హ్యాండ్స్‌ని ఇలా లాక్ చేసి జస్ట్ కామ్ అవ్వండి. టేక్ ఎ లాంగ్ బ్రీత్. నోటి ద్వారా మీరు ఊపిరిని వదిలేయండి. ఎక్స్‌హేల్ చేసేయండి నోటి ద్వారా. అగైన్ లాంగ్ బ్రీత్ తీసుకోండి. అగైన్ లాంగ్ బ్రీత్ మళ్ళీ తీసుకోండి. యెస్. నౌ 2 హ్యాండ్స్‌ని హోల్డ్ చేసి గట్టిగా, మరీ అంత గట్టిగా అవసరం లేదు. జస్ట్ అలా పట్టుకోండి. వెంటనే మైండ్‌కి కనెక్ట్ అయిపోతాం. ఇలా పట్టుకున్న వెంటనే మనం బ్రీతింగ్ తీసుకున్న వెంటనే 3 టైమ్స్ మనం మైండ్‌కి కనెక్ట్ అయ్యే ఉంటాం. ఆల్వేస్ మనం కనెక్ట్ అయ్యే ఉంటాం. బట్ ఇప్పుడు దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఎప్పుడైతే నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేస్తావో ఎవ్రీథింగ్ అప్పుడు నీకొస్తుంది అనమాట. అంటే మైండ్ గురించి ఇక్కడ మనం కంప్లీట్‌గా నాలెడ్జ్ తెలుసుకుంటున్నాం. మైండ్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇలా పట్టుకోండి. అంతే. ఐస్ క్లోజ్ చేసి అలా పట్టుకొని ఉండండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ యొక్క 2 వర్డ్స్ చెప్పండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. 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 ఇలా మీరు 15 మినిట్స్ చేయండి, లేకుంటే 10 మినిట్స్ చేయండి, లేకుంటే థ్యాంక్ యూ, ఐ లవ్ యూ దీనిని జస్ట్ ఒక 21 టైమ్స్ చేయండి. సో, ఆఫ్టర్ చేసేసిన తర్వాత ఫ్రీగా వదిలేసేయండి హ్యాండ్స్‌ని. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మైండ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. మనం ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ చేసిన వెంటనే, నాలెడ్జ్ తెలుసుకున్న వెంటనే మైండ్ గురించి, అక్కడ మైండ్ అనేది మనం తెలుసుకున్న వెంటనే ఇలా లైట్ దెర్ ఈజ్ నో డార్క్, దెర్ ఈజ్ నో లైట్, దెర్ ఈజ్ నో పాజిటివ్, దెర్ ఈజ్ నో నెగెటివ్, దెర్ ఈజ్ నో పాస్ట్ అండ్ ఫ్యూచర్, దెర్ ఈజ్ నో మాస్కులైన్, ఫెమినైన్, దెర్ ఈజ్ నో యింగ్ యాంగ్, ఎవ్రీథింగ్ వన్. సో, ఈ వన్ అనే దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. మైండ్ గురించి తెలుసుకున్న వెంటనే దానిని ఎక్స్‌పీరియన్స్ చేస్తామనమాట. సో, ఈ బ్యూటిఫుల్ టెక్నిక్‌ని మీరు ట్రై చేయండి. ట్రై చేయటం కదా ఇక్కడ మీరు చేయాల్సింది. ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్‌నెస్. ఈ కాన్షియస్‌నెస్ ద్వారా సోల్ అంటే కాన్షియస్‌నెస్. బాడీ మనకు తెలుసు, ఈ బాడీ ఇదొక మెటీరియల్, ఇదొక బాడీ మనం టచ్ చేయగలుగుతాం, రైట్? అండ్ మైండ్ ఎలా ఉంటుంది? దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే ఈ టెక్నిక్స్ చేయాలి. సో,
కాన్షియస్‌నెస్ అంటే ఏంటో మనకు తెలుసు. బాడీ అంటే ఏంటో మనకు తెలుసు. సో, ఇప్పుడు మనం చేసిన టెక్నిక్ వల్ల మీకేం జరుగుతుందంటే, ఇక్కడ మనం ఇలా చేసాం కదా! దానివల్ల రాదు మనకి బ్యూటిఫుల్ రిజల్ట్స్ దానివల్ల రావు. మైండ్ గురించి మనం తెలుసుకున్నందువల్ల మనకొస్తాయన్నమాట. మైండ్ గురించి మనం తెలుసుకున్నందువల్ల మనకొస్తాయి. ఎవ్రీథింగ్ అది మనం ఆల్ ఏరియాస్ క్లీన్ అయిపోతాయి. హెల్త్ కానీ, కెరీర్ కానీ, రిలేషన్‌షిప్ కానీ అండ్ మనీ కానీ ఆల్ ఏరియాస్ క్లీన్ అయిపోతాయి. సో, మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఇది అన్నమాట ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ మీరు ఎవ్రీడే మార్నింగ్ 6 AM to 7 AM ఓరియంటేషన్ క్లాస్ ఉంటుంది. సో, మీరే కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫ్రీగా ఉంటుంది. మీరు ప్లీజ్ కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.